హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి అందరు బాగున్నారా? అందరూ చాలా చాలా హ్యాపీ మూడ్లో తమ తమ పనులు చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. అవునా ఫ్రెండ్స్? మన ఆరోగ్యం మన చేతిలో, మన ఆలోచన మన చేతిలో, మన ఆలోచననే మన సృష్టి. అవునా ఫ్రెండ్స్? మన సృష్టి మంచిగా ఉండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. అవునా ఫ్రెండ్స్? అయితే ఈరోజు లాస్ట్ ఎపిసోడ్లో మనము డయాబెటీస్ గురించి మనం చర్చించుకున్నాం కదా. ఎంత స్వీట్ మెమరీస్ ఉంటే మనకంత డయాబెటీస్ అనేది, షుగర్ వ్యాధి అనేది దరి చేరదని తెలుసుకున్నాం. ఎంత సాడ్ మెమరీ ఉంటే అంత తొందరగా అటాక్ అవుతుంది. అందుకనే మనం ఎప్పుడు హ్యాపీ మూడ్లో సాధ్యమైనంత మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనము ఇంకో కొత్త విషయంతో చర్చించుకుందాం. అదేంటంటే థైరాయిడ్ అనమాట. థైరాయిడ్ గ్రంథి అందరికీ తెలుసు, మన గొంతులో ఉంటుంది. మన గొంతు యొక్క పనేంటి? మాట్లాడడం. అవునా ఫ్రెండ్స్? అయితే మనము ఎప్పుడు మంచిగా మాట్లాడతామా? అందరూ మంచిగా మాట్లాడాలని అనుకుంటారు, స్వేచ్ఛగా మాట్లాడాలనుకుంటారు. అసలు మన జీవితమే ఒక స్వేచ్ఛగా మనం జీవించాలి. అవునా? టోటల్ ఫ్రీగా జీవించడం అనేది అందరికీ ఇష్టం. అసలు ఈ సృష్టిలోనే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ జీవి. అవునా కదా? అయితే ఇక్కడ మనం మానవుల రూపంగా మనం జన్మించినందుకు మనకు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఒక గుడ్ సొసైటీ ఉండాలి అంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ని మనం పాటించాల్సి వస్తుంది అన్నమాట. ఆ రూల్స్ కూడా మనకు జెన్యూన్గా ఉండాలి. సరేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ మనం థైరాయిడ్ గురించి మాట్లాడేటప్పుడు మనము ఈ థైరాయిడ్ మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఏది మాట్లాడినా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినందుకు ఈ థైరాయిడ్ వస్తుందన్నమాట. ఏదన్నా మాటను మాట్లాడాలి అంటే మనం మాట్లాడకపోవడం అన్నమాట. ఆ మాట్లాడకపోవడం అనేది మన భయం వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, డిప్రెషన్ వల్ల కావచ్చు, గిల్టీగా ఫీల్ అవుతామా, చెప్పాలన్నా వద్దా, చేయమనుకుంటారో అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు కావచ్చు. అలా ఎన్నో కారణాలు ఉంటాయి. ఇంకోటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అక్కడ ఏం పని జరగనప్పుడు అరే నేను ఎలా చెప్పాలి అన్న ఫీలింగ్ తోటి కూడా మనము చెప్పలేకపోవచ్చు. భయము అంటే ఏమనుకుంటారో, డౌట్ ఉంటుంది ఏమనుకుంటారో అని. తర్వాత అప్సెట్ అవుతాము, అలా మూడీ ఉంటాము. అలా ఎన్నో కారణాల వల్ల మనము కొన్ని మాటలు చెప్పలేకపోతాం. ఆ మాటలు స్ట్రక్ అయిపోతాయి మన గొంతులోనే. ఎప్పుడైతే మాటలు స్ట్రక్ అయిపోతాయో అక్కడ విపరీతమైన స్ట్రెస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఎంత స్ట్రెస్ ఏర్పడితే థైరాయిడ్ ప్రాబ్లం అనేది మనకు వస్తుందన్నమాట. దాని సీక్రీషన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అయినప్పుడు మనకు మజిల్స్ వీక్ అవ్వడము, టిష్యూస్ వీక్ అవ్వడము, టోటల్ నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడము, బోన్ స్ట్రక్చర్ టోటల్ వీక్ అవ్వడము, అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకనే మనము ఎప్పుడైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఎదుటి సిట్యువేషన్ ఒకసారి గమనించాలి. ఎదుటి వాళ్ళు విని అర్థం చేసుకునేటట్టు ఉంటారా అని ఆ సిట్యువేషన్ ఉన్నప్పుడు మనం ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకునే సిట్యువేషన్లో లేరనుకోండి, దాన్ని వదిలిపెట్టడం అన్నా చేయాలి. టోటల్గా ఇక మర్చిపోవాలి. మన పనిలో మనం ఉండాలన్నమాట. దాన్ని మళ్ళీ థింక్ చేస్తూ ఉంటే మనకు ఎన్నిసార్లు థింక్ చేస్తూ ఉంటే అరే వాళ్ళు నాకు అట్లా చేసిండ్రు, అరే నేను ఇట్లా చేసిండ్రు, వాళ్ళని నేను ఏమనలేకపోతున్నా అంటే భయం వల్ల కావచ్చు, వాళ్ళు ఏమైనా అనుకుంటారనా, లేకపోతే గిల్టీ ఫీల్ మనం సెల్ఫ్ గిల్టీగా ఫీల్ అవుతూ చెప్పలేకపోవడమా అన్న. టోటల్ సెన్సిటివ్గా ఉంటాం అనుకోండి, అప్పుడు కూడా మనము ఏది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. మూడీగా ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. అలా అప్సెట్ అయినప్పుడు కూడా మనకు టోటల్ కంప్లీట్ డిసిషన్స్ కూడా తీసుకోలేకపోతాం. ఏది చెప్పాలి, ఏది లేదు. అలాంటి టైంలో మనకు అంత టోటల్ స్ట్రెస్ అంతా మనకు థైరాయిడ్ గ్లాండ్ మీద పడుతుందన్నమాట. పడ్డప్పుడు థైరాయిడ్ హైపర్ అన్న అవ్వచ్చు, లోన్ అన్న కావచ్చు. అప్పుడు మన బాడీ సిస్టమ్ మొత్తం అవునా వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకని మనము ఎక్స్టర్నల్ సిట్యువేషన్ని అది అర్థం చేసుకుంటేనేమో చెప్పడం అనేది చేయాలి, లేకపోతే టోటల్గా మనమన్నా మర్చిపోయి మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ అన్నా చేయాలి. ఇప్పుడు చాలామందికి ప్రెజెంట్ సిట్యువేషన్లో థైరాయిడ్ రావడం అనేది చాలా చూస్తున్నాం. ఈ థైరాయిడ్ రావడానికి కారణం కూడా పాపం
చిన్నప్పటి నుంచి ఒకవేళ పేరెంట్స్ స్ట్రిక్ట్ ఉండి సిట్యువేషన్ స్ట్రిక్ట్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అంటే ఇక్కడ పాపం ప్రెజెంట్ సిట్యువేషన్లో పేరెంట్స్ పిల్లలకు చాలా ఫ్రీడమ్ ఇస్తుండ్రు. అయితే ఫ్రీడమ్ ఇచ్చే దాంట్లో పిల్లలు హై ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ రీచ్ కాకపోయేసరికి అక్కడ వాళ్ళకు ప్రాబ్లం అయిపోతుంది. ఏది అనేసి అలా ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది అనుకోండి, అక్కడ కూడా కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. నచ్చని సమయంలో వాళ్ళు ఒక్కోసారి ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. జాబ్ చేసేటప్పుడు కొన్ని సిట్యువేషన్స్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని విషయాలలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అలా ప్రతిసారి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండి ఆ వాయిస్ అంతా టోటల్ స్ట్రెస్ అనేది ఆ థైరాయిడ్ గ్లాండ్ మీద పడి టోటల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి హెవీ స్ట్రెస్ అయిపోయి మనకు హైపర్ అన్న లో అన్న కావడం అనేది జరుగుతుంది. అందుకనే ఎనీ సిట్యువేషన్లో ఎనీ టైం ఆ సందర్భాను అనుసారము అక్కడ ఇమీడియట్గా చెప్పడం అన్నా జరగాలి, దాన్ని వదిలిపెట్టడం అన్నా జరగాలి. అది క్యారీ ఆన్ నెక్స్ట్ క్యారీ ఆన్ చేసుకుంటూ పోతే సర్టన్ ఏజ్ అయినాక టోటల్ థైరాయిడ్ అనేది రావడం అన్నది జరుగుతుంది అన్నమాట. అందుకనే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఎప్పటిదప్పుడు మనం దాన్ని చెప్పడం అన్నా లేకుంటే టోటల్గా మర్చిపోవడం అన్నా జరగాలి. లేకపోతే మర్చిపోవడం అంటే వాళ్ళని ఫర్గివ్ అన్నా చేయాలి, వాళ్ళని క్షమించాలి. ఒకవేళ ఎవరన్నా బాధ పెట్టిండ్రు అనుకో, సరే నేను క్షమించిన అంటే ఇక మనకు అది థాట్ అనేది మన బ్రెయిన్లో ఉండదన్నమాట. అలా మనము ఎప్పుడు నిరంతరము కాన్షియస్లో ఉండాలన్నమాట. మనం ఏం చేస్తున్నా కూడా నిరంతరము మన దాంట్లో మనం ఉంటూ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అనలైజ్ చేసుకుంటూ మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలన్న దాని మీదనే మనం దృష్టి పెట్టినప్పుడే మనం హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ కూడా ఉంది చూడండి, హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ అని. మన బాడీ హెల్దీగా ఉంటే మన బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది. మన బ్రెయిన్ హెల్దీగా ఉన్నప్పుడు మన థాట్స్ హెల్దీగా ఉంటాయి. మన థాట్స్ హెల్దీగా ఉన్నప్పుడు మన యాక్షన్ హెల్దీగా ఉంటుంది. అవునా కాదా? ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది, వేర్ థాట్ ఫ్లోస్ ఎనర్జీ ఫ్లోస్ యాక్షన్ టేక్స్ అని. ఎక్కడైతే మన ఆలోచన వెళ్తుందో అక్కడ ఎనర్జీ కూడా మన శక్తి అనేది వెళ్తుంది. ఎక్కడైతే శక్తి వెళ్తుందో అక్కడ నిజరూపం ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. అందుకనే ఎప్పుడు మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన మాట ఎలా ఉంది, మన మాటని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనేది మాత్రం తప్పక తెలుసుకోవాలన్నమాట. ఎక్స్ప్రెస్ చేయని మూమెంట్లో చాలా సాడ్ ఫీల్ అయినప్పుడు మనం చాలా అన్కంట్రోలబుల్ కోపం ఉన్నప్పుడు దాన్ని మనము మర్చిపోవడమే అనేది చాలా చాలా ఉత్తమం. మన హెల్త్ మనకు ముఖ్యం. అవన్నీ గుర్తుపెట్టుకొని మన హెల్త్ పాడు చేసుకోవడం అన్నది ఎంత నిజమా? అవునా కాదా? ఇది నిజమా? మనకు ఆనందమా? అవన్నీ గుర్తుపెట్టుకొని హెల్త్ని పాడు చేసుకోవడం మనకు ఆనందమా? మర్చిపోయి మన హెల్త్ని కాపాడుకోవడం మనకు ఆనందమా? మర్చిపోయి మనం హెల్త్ కాపాడుకోవడమే చాలా చాలా ఆనందం. మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఎన్నో పనులు చేయగలుగుతాం. మన హెల్తే మనకు ముఖ్యం. అందుకనే ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మనం అందరము క్లియర్ కావాలి అనుకుంటే మన మాట ఎక్స్ప్రెస్ అన్నా చేయాలి, మార్చైనా పోవాలి. లేకుంటే వాళ్ళని అందరినీ మనము క్షమించాలి. మనకి ఎంతమంది బాధ పెట్టినరో హై ఎక్స్పెక్టేషన్ ఎంతమంది బాధ పెట్టినరో వాళ్ళని అందరినీ మనం క్షమించి మనం ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయంతో మనం కొత్త విషయంతో మనం చర్చించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? నిజంగా ఈ వీడియోని ఎంతోమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళ ఆలోచననే మనం సృష్టి అనుకున్నాం కదా. అయితే మన ఆలోచన ద్వారా మనము ఎన్నో రోగాలని మన శరీరంలోకి ఆహ్వానిస్తున్నాం. చూడండి, బాధాకరమైన ఆలోచనలు ఉంటేనేమో స్వీట్ మెమరీస్ లేకపోతే షుగర్ వస్తుంది. మన ఆలోచన మన మాటలు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే థైరాయిడ్ వస్తుంది. ఇంకా కొన్ని ఆలోచనల ద్వారా ఇంకా మనకు ఇదేంటి కిడ్నీ ప్రాబ్లం అని, కిడ్నీలో స్టోన్ అని, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అని, యూరిన్ ఇన్ఫెక్షన్ అని, బ్యాక్ పెయిన్ అని, ఇలాంటి ఎన్నో విషయాలు
వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఏ విధంగా ఆలోచన చేస్తే ఏ డిసీజ్ వస్తుంది, దానికి నివారణ మనం ఏ విధంగా చేయాలి అని వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్. బాయ్. గుడ్ లక్. బీ హ్యాపీ. స్టే ఎట్ హోమ్. ఓకే. థ్యాంక్ యూ.